ధన్యవాదాలు అధ్యక్ష. అంటే ఈరోజు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మనోహర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీలకు సంబంధించి ట్రైబల్ సప్లై నిధులు సరిగా కేటాయించలేదు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఐటీడీఏలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మంచి సంకల్పంతో గౌరవనీయులు ఎన్టీఆర్ రామారావు గారు అప్పట్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం గిరిజన అభివృద్ధి ఎక్కడ జరగలేదు అధ్యక్ష. గిరిజన గుడెల్లో నడవడానికి రోడ్డు లేని పరిస్థితి అధ్యక్ష, త్రాగడానికి నీరు లేని పరిస్థితి అధ్యక్ష, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి అధ్యక్ష, చదువుకోవడానికి బళ్ళు లేని పరిస్థితి అధ్యక్ష. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేని పరిస్థితి అధ్యక్ష. కనీసం వారి సమస్యలు ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలియని పరిస్థితి అధ్యక్ష. గిరిజన బ్రతుకులు మార్చాలంటే కేవలం మన ఎన్డీఏ కూటమి ద్వారా సాధ్యం అధ్యక్ష. అలాగే గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ఎక్కడ కూడా గిరిజనుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే మన ప్రభుత్వం ఐటీడీలపై, గిరిజన అభివృద్ధి సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైబల్ సప్లై నిధులు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వాల్లో ఐటీడీలో పీఓలు 10 సంవత్సరాలు బట్టి ఎక్కడ కూడా సరైన పీఓలు లేరు అధ్యక్ష. వెంటనే ఆ ఉద్యోగస్తులు పీఓల్ని నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఐటీడీఏలో వైటీసీ సంస్థ ద్వారాగా చదువుకున్న నిరుద్యోగులకి అండగా నిలిచింది అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఈ అవకాశం కల్పించలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి వైటీసీకి సంబంధించి అనేక చదువుకున్నటువంటి నిరుద్యోగులకి డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా, మిషనరీ స్కూల్స్, డిఎస్సి కోచింగ్, ఎలక్ట్రానిక్స్ రిపేర్స్ స్కూల్స్ ఇవన్నీ పెట్టి నిరుద్యోగులకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆర్థికంగా ఐటీడీల ద్వారాగా ఉపాధి కల్పించేవారు అధ్యక్ష. జయసూర్య గారు, ఎమ్మెల్యే గారు. అలాగే దీనిపై ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అధ్యక్ష. అలాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులకి ఒక చిన్న సూచన, ఒక డిపార్ట్మెంట్ మీద 0 అవర్లో మాట్లాడితే కరెక్ట్గా నోట్ చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. 10 డిపార్ట్మెంట్లు ఒకేసారి మాట్లాడకుండా నా సలహా ఏంటంటే మీ నియోజకవర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఒక్క సబ్జెక్టు మీద మాట్లాడితే కన్సెంట్ మంత్రి గారు రాసుకొని దాని పరిష్కారానికి మార్గం చూపిస్తాం. ఇది నా సలహా సభ్యులకు. అలాగా సూచన, మంచి సూచన అండి. అది కొత్తగా శాసనసభ్యులు వచ్చారు కాబట్టి విప్పులు కూడా మీరు విప్పుతున్నారు కాబట్టి వారు ఏది మాట్లాడాలనేది కొంచెం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ టైం వచ్చారు, కొంచెం తప్పులేవు. జయసూర్య గారు, శాసనసభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సభలో అవకాశం కల్పించినందుకు సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, నంద్యాల పార్లమెంటు నందికొట్కూరు తాలూకా నుంచి ఈరోజు